ఎన్నెన్నో ఎంతో మందికి ఆదర్శమయ్యి ఎంతో మంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ కానించి ఒక పర్సన్ గురించి చెప్పుకుంటున్నారు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు అంటే ఆయన మనకి ఎవరికైనా సరే క్రమశిక్షణకి అన్నిటికీ కూడా మారుపేరైన అదేనండి మన శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి గురించి ఆ రోజుల్లోనే ముందు జాగ్రత్తతో ఒక కన్స్ట్రక్షన్తో వచ్చిన పావల ప్రతి రూపాయి కూడా ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి భూమి మీద పెట్టాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అంత మహానుభావుడి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాము. పేరున ఎవరు కొట్టినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరి నోటి నుంచి వచ్చినా ఆ రోజు మాకు శోభన్ బాబు గారు చెప్పారు కాబట్టి ఈరోజు మేము భూమి కొన్నాము, అందుకే మేము ఈరోజు సక్సెస్ అయ్యాము అని చెప్పుకుంటున్నారు. అంటే అలాగ మనం చెప్పుకోవాలి అంటే మనం ఏం చేయాలి? భూమి మీద పెట్టుబడి పెడితే ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే భూమి ఒక్కటే మార్గం అని నేను అనుకుంటున్నాను. అలా మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ ఏరియాలో భూమి కావాలి, ఏ ఏరియాలో భూమి కొనాలి, అంటే మనకి ఏ ఏరియా అయితే అనుకూలంగా ఉంటది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారో అలాంటి భూమి మన దగ్గర ఉందండి. మీకు ఏ ఏరియాలో కావాలి అంటే ఈరోజు నేను ఒక మంచి ప్రాజెక్టు అంటే వెంచర్లో ప్లాట్ కొంటే ఏముంటుంది, మనం ఓపెన్ ప్లాట్లు కనుక రీసేల్ ప్లాట్ కొంటే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఈరోజు మనం రీసేల్ ప్లాట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తక్కువ బడ్జెట్లో దొరికితే బాగుండు మాకు అనుకుంటున్నారు. అదేనండి, తక్కువ బడ్జెట్లో అంటే ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు విజయవాడ హైవేలో మనకి స్క్వేర్ యార్డ్ వచ్చి 8,000కి గజం దొరుకుతుంది. అట్లాంటిది 2,200 గజాలు ఒకటే బిట్టి కనుక దొరికితే ఇంకా ఎంత బాగుంటుందో ఆలోచించండి. అలాగా 2,200 గజాలు బిట్ అంటే మనం 150 గజాలు 200 గజాలు కూడా తీసుకోవచ్చు. అందులో లేదు అంటే ఒకళ్ళే 2,000 గజాలు కనుక కావాలి అనుకుంటే పలుకులో ఒకటే ల్యాండ్ ఉంది, మన డిటిసిపి అప్రూవల్ ల్యాండ్ హైవేకి దగ్గరలో ఉంది. ఒక 500 మీటర్ జస్ట్ ఒక 500 మీటర్స్లో అదేనండి విజయవాడ హైవేలో ఉంది. మీకు కావాలి అంటే ఎవరైనా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన శోభన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఖచ్చితంగా మనం అందరం పాటించి మనం కూడా సక్సెస్ అవ్వాలి అని ఈరోజు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.